గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో యాక్చువల్గా ఈ వీడియోలో ఏంటంటే నా బైక్ అయితే MT-15 బైక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే కంప్లీట్గా అరిగిపోయింది అనమాట. సో ఏంటంటే కంప్లీట్గా మనకు ఒక 4000-5000 కిలోమీటర్స్కి అయితే కంప్లీట్గా బ్రేక్స్ ప్యాడ్స్ అయితే అరిగిపోతాయి. సో మనమైతే చేంజ్ చేపిస్తూ ఉండాలి ఎవ్రీ 2-3 సర్వీసెస్కి ఒకసారి అనమాట. సో ఏంటంటే ఇప్పుడు నా ప్రజెంట్ నా బైక్ అయితే బ్రేక్ ప్యాడ్స్ అయితే అరిగిపోయినాయి. సో బ్రేక్స్ పడట్లు రేపైతే ఒక రైడ్ ప్లాన్ చేస్తున్నాం. సో దానికోసం అయితే బ్రేక్స్లో పడతలేవు కాబట్టి ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. అంటే ఇప్పుడు వేయించాలి. సో బ్రేక్స్ పడికి ఎంత కాస్ట్ అవుతుంది అనేది నాకు ఐడియా లేదు. సో ఇదైతే ఒక బ్లాగ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రేపటిది ఒక రైడ్ కూడా బ్లాగ్ అయితే చేస్తాను. సో గైస్ ప్రజెంట్ అయితే నేనైతే సర్వీస్ సెంటర్కి అయితే వెళ్ళబోతున్నాను. సో ఇదైతే ఒక బ్లాగ్ లాగా చేస్తాను. సో మీరు ఏంటంటే నా ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. ఒక్క నిమిషం, నేను మళ్ళీ ఫోన్ మాట్లాడతా. ఒక్క నిమిషం. ఎక్కడ వరకు డ్రాప్ చేయాలి? మెయిన్ రోడ్ వరకు వెళ్తా. సరే సరే ఓకే ఓకే బై. ఎంత కొడతావు? 110 కొట్టేసి 110 కొట్టు. పేమెంట్ కొట్టావా బ్రో? కొట్టినావా? కాంటాక్ట్ లెస్ అని ఉంటుంది అని చెప్తా. ఒక నిమిషం టైం నాకు. అది మీది అది. కొటేషన్ వచ్చిందా? అరే దేవుడా. హే గాయస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అగైన్. సో గాయస్, నేను ఇప్పుడు బ్రేక్స్ అయితే ఏం చేయాలి, ఎందుకంటే పడతలేదు బ్రేకు. అమ్మాయి అసలు ఘోరంగా ఉంది. ఈ ట్రాఫిక్లో మెయిన్ ఫ్రంట్ బ్రేక్ నాకు ఫ్రంట్ బ్రేక్ అరిగిపోయింది చెప్పాలి అంటే. బ్యాక్ బ్రేక్ ఈజ్ ఓకే, బట్ ఫ్రంట్ బ్రేక్ అయితే అరిగిపోయింది, కంప్లీట్గా అరిగిపోయింది 100% అనుకుంటా. సో బ్రేక్ వేస్తే మాత్రం బండి అయితే అసలు ఆగట్లేదు. మొన్న అయితే జస్ట్ మిస్. నాకు ఇంకా ఈ హ్యాండ్ కప్స్ ఉన్నాయి కాబట్టి కొంచెం ఏం కాలేదు, సడన్గా బ్రేక్ కాల్సి వచ్చింది. సో మనకి పడలే బ్రేకు. మళ్ళీ దానికి దరిద్రమైంది. జనరల్గా ఏంటంటే ఏబిఎస్ ఆన్ అయింది. సో దానివల్ల మనకి ఏమైందంటే ఏబిఎస్ వల్ల బండికి ఆగలేదు, ఇంకా వాటి గుద్దుకుంది అన్నమాట వాళ్ళకి. సో నాకు కొంచెం అదేనమాట. సో గైస్ అండ్ చూద్దాం ఎంత కాస్ట్ అవుతుందో. సో నేను అక్కడికి వెళ్ళి అయితే మీకైతే డీటెయిల్స్ షేర్ చేస్తాను. మీకు చెప్తాను ఎంత కాస్ట్ అవుతుందో అని చెప్పేసి. సో గైస్ ఇదైతే కంప్లీట్గా 5th సర్వీస్ అయితే అయిపోయింది బండి. ఇంకా నెక్స్ట్ ఇంకొక సర్వీస్ ఉంది. సో ఇంకా ఉన్నాయి సర్వీసెస్ అయితే చేయించుకోవాలి. అండ్ ఇప్పుడే సమ్మర్ అయితే స్టార్ట్ అవుతుంది. చిన్నగా ఎండలు కూడా పెరుగుతున్నాయి. సమ్మర్ స్టార్ట్ అయితే బయటికి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళాలన్నా కష్టమే. సో ఇదొక ప్రజెంట్ అయితే అజఫ్న అయితే అంత ఎండలు ఏం లేవు, బట్ తొందరలో స్టార్ట్ అవుతుంది. అండ్ దొరికి హెల్మెట్ లేదు. సో గైస్ అసలు బ్లాగ్ చేసేసి దగ్గర నేను ఇప్పుడు ఎంత బిజీ అయిపోయానంటే
అసలు వ్లాగ్ చేసి అయితే చాలా డేస్ అవుతుంది. నేనైతే దగ్గర దగ్గర నాకు ఒక 3 months అవుతుంది అనుకుంటా డూడ్ వ్లాగులు చేసి. అప్పుడు ఎప్పుడో చేసుకున్న వీడియోలు ఉన్నాయి, బట్ ఇవి ఇప్పటిదాకా పోస్ట్ చేయలేదు. 3 months బ్యాక్ చేసిన వీడియోలు కూడా. ప్రెజెంట్ అసలు నాకు అంత టైము లేదు, అంత ఒక్క కూడా నాకు లేకుండే. సో అందుకనే మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ చేస్తున్న వ్లాగ్ అయితే ఇన్ని రోజుల తర్వాత. ఇక రేపైతే రైడ్ అనుకున్నాం. సో మా కొలీగ్స్తో కలిపి రైడ్ అయితే అనుకున్నాం. సో దాని గురించి అన్నమాట. సో బ్రేక్స్ ప్యాడ్స్ కూడా అందుకే వేయించుకోవాలి, లేకపోతే నాకు దూల తీరిపోతుంది ఇప్పుడు ఎందుకంటే బ్రేక్ సడన్గా అయితే పడట్లేదు. మళ్ళీ ఏబిఎస్ వల్ల ఇంకా, ఎందుకంటే డిస్క్ ప్లేట్ అరిగిపోతుంది దీనివల్ల. సో బ్రేక్స్ పడకపోతే బ్రేక్ ప్యాడ్స్ అరిగిపోతాయి. ఐరన్ టు ఐరన్ బ్రేక్ అరిగిపోతుంది, డిస్క్ ప్యాడ్స్ అరిగిపోతాయి. సో యాజ్ అయితే ఇంకా నేను కొంచెం ఇంకొక 2-3 kilometers వెళ్ళాలి. జనరల్గా అమీర్పేట దగ్గర ఇస్తున్నాను అన్నమాట. మనం ఎప్పుడైనా అక్కడనే ఇస్తాము. సో వేరే ఎక్కడికి వెళ్ళినా రష్ ఎక్కువ ఉంటుంది. నాకు దగ్గర కూడా ఇదే అవుతుంది అన్నమాట. సో అమీర్పేట అయితే దగ్గర ఉంటుంది కాబట్టి అమీర్పేటలో ఇస్తున్నాను నేను అట్లా. బ్లడీ ట్రాఫిక్ తిక్కలేస్తుంది. ఈ మన ఫతేనగర్ ఫ్లైఓవర్ పైన ట్రాఫిక్ ఉంటుంది కదా, అబ్బా బాబా ఘోరంతే ఘోరం. చిన్న గిరికాలి. ఇది అయింది డేవిడ్ నా బండికి. ఎప్పుడు పడితే అప్పుడు అయిపోతుంది బండి. మరి బ్రేకులు వేయకంటారు నాయన, సడన్గా పడట్లేవు బ్రేక్స్. ముందర సడన్గా బ్రేకులు వేస్తే నాకు ఇక్కడ సడన్గా బ్రేక్స్ పడట్లేదు. చాలా కష్టపడాల్సి వస్తుంది బ్రేక్ వేయడానికి. నాకు భయం అంతా ఏంటంటే వీడు రేపిస్తా ఎల్లుండిస్తా అంటాడేమో అని భయం నాకు. బైకు ట్రయాంప్ క్రేజీ వాంబో. ఇవి గుచ్చుకున్నాయంటే అట్టే. ఫస్ట్ దీన్ని దాటేయాలి, లేకపోతే గండం. దేవుడు what the fuck. బండి is not kings. I need to shoot this. Hey, అయ్యో ఇంత ఈ రోడ్లో ఇట్లానే ఉంటుంది మొత్తం ట్రాఫిక్. ఈ చిన్న రోడ్డు గిత్తది, ఒక బస్సు పోయే రోడ్ వేసి, ఒక బస్ కంటే ఎక్కువ కనీసం ఒక కారే పడుతుంది ఎక్కువ అంతే. దానికి కొట్టుకుంటుంటే క్యావరే చెప్పరేకు. ఇంత విచిత్రమైన సంఘటనలు జరుగుతున్నాయి. ఓకే 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 దెర్ ఇస్ పోలీస్ వాళ్ళు, అందుకని మనోడు ట్రిపుల్ రైడింగ్ కదా, ఆపి మరి పట్టుకుంటాడు అని చెప్పేసి బండి దిగి వస్తున్నారు. నాకు ఆయాసం అవుతుంది రా బాబు. ఈడే ట్రిపుల్ రైడింగ్ దిగిండు, ఒక్కడ పోలీస్ వాళ్ళు ఉన్నారని చెప్పి ఇక్కడ దాకా వచ్చిండు, 3 ఉన్నారని చెప్పి. అక్కడ ట్రాఫిక్లో ఆగిపోయారు, వెహికల్స్ అన్నీ అయిపోయినాయి కదా, అక్కడ పక్కనే పోలీస్ వాళ్ళు, కానీ ఇలా చూడలే. అందుకే మనోడు దిగేసి ఫాస్ట్గా వచ్చేసిండు ట్రిపుల్ రైడింగ్ పట్టుకుంటారని చెప్పి. అరే ఘోరాది ఘోరంగా ఉంది ట్రాఫిక్ అయితే. అమ్మా
జనరల్గా ముందర ఒక ఆయన వెహికల్ అయినా పోతుండే కదా, బుల్లెట్ బైక్ అయినా. ఈయన ఏమన్నాడంటే వెంక కోసి మీద బండి గుద్దుతుంటాడు వెంక నుంచి. ఆయన పక్కన ఇక్కడ డివైడర్ ఉంటుంది, మీకు ఎక్కువ పక్కకి రా, ఇక్కడికి సైడ్కి రా అంటాడు, దీని మీకు రా. క్రేజీ అమ్మా. ఉన్న చోటుగా నా బ్యాటరీ అయిపోతుందమ్మా ఇక్కడ సర్వీస్ సెంటర్ పోయే లోపల. అమ్మాయి గిత్తదా చిన్న గల్లీ ఇది, చిన్న ఒక కార్ పడితే ఇంకో బైక్ పడదు. ఇంత దాంట్లో పెద్ద పెద్ద వెహికల్స్, పెద్ద పెద్ద లారీ. ఇక్కడ ఫోన్ అయిందే బాయ్. అమ్మ ఇవన్నీ పాటలు తెచ్చి అతికించినట్టుంది బండి, స్కూటీ ఇది బాయ్. అదొకటి టైర్ ఒకటి స్పాట్, కింద వైర్లు వేలాడుతున్నాయి, అదొకటి. పాపం దీన్ని మామూలుగా మేనేజ్ చేస్తున్నాడు మనోడు. అరే రే 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 అరే బండి చాలా అది స్ట్రగుల్ అవుతుంది కింద మీద, దాన్ని కుక్కని కొట్టినట్టు కొడుతురు. అసలు ఆనవాళ్ళే లేదు, పడతలే కదా. ఫాస్ట్గా వెళ్ళి వేయాలంటే బ్రేక్ వేయాలంటే భయం అవుతుంది. బ్రేక్ పోయినప్పుడు బ్రేక్ ఎట్లా ఎత్తాం? ఇప్పుడు ఫ్రీ మజ్జిగ రా బాబోయ్, బడే మనకి మజ్జిగ పడదు. ఐ మీన్ మజ్జిగ తాగాలనిపించదు, ఓన్లీ టీ. దేవుడు ఏంద్రా అందరు రోడ్ల మీద తిప్పుతారు. ఇక మధ్యలో 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 ఆపుతారు బండ్లు, కార్లు. ఓ ఎవర్రా మీరంతా? ఆల్మోస్ట్ రిచ్డ్. కానీ వీళ్ళ గంటలు వేసిస్తా అంటే చాలు, అంతే, ఇంతకంటే ఏమొద్దు. 2 రోజులు 3 రోజులు అంటేనే కష్టం. ఫైనలీ రీచ్డ్ టు ద అమ్మ సర్వీస్ సెంటర్ రా బాబోయ్. అన్న ఇది MT-15 ఫ్రంట్ బ్రేక్, అది ప్యాడ్స్ అరిగిపోయినా, కొత్తది వేయాలి. ఎక్కడ ఇప్పుడు వేసిస్తారా అన్న? జస్ట్ బ్రేక్ ఫ్రంట్వి అరిగిపోయినాయి. అర్థం కాలే. పర్లేదు. ఇప్పుడు ఇప్పుడు ఎంత అన్నారు ఫ్రంట్ డిస్క్? 250 రూపీస్ అంటే వేసినందుకా? ఓకే 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 అన్న. అయితే ఎంత ఉందన్న బ్యాక్? 995. దేవుడా, వీళ్ళు వేసినందుకు ఎక్కువ ఛార్జెస్ తీసుకుంటారు. ఇప్పుడు 2 వేస్తే ఎంత తీసుకుంటారు ఛార్జ్? అర్థం కాలే. అవునా, చాలా కాస్ట్. 500 ఏందిరా బాబు జస్ట్ డిస్క్ ప్యాడ్లు వేసినందుకు. అక్కడ ఓవరం కాస్ట్ లేదు, జస్ట్ లైక్ నార్మల్గానే. ఐ మీన్ జస్ట్ ఏమంటారు, నార్మల్గా అరిగినాయి. బట్ ఫ్రంట్ ఇంపార్టెంట్ నాకు బ్యాక్ కంటే, ఎందుకంటే నాకు ట్రాఫిక్లో బాగా ఇబ్బంది అవుతుంది ఫ్రంట్ బ్యాక్ ప్యాడ్తోనే. చాలా దారుణమైన సిచ్యువేషన్ అంటారు దీన్ని. టోటల్ నువ్వు ఎంత వేసుకున్నా కూడా 2000 అవుతుంది బిల్లే.
కంప్లీట్గా అరిగిపోయింది బ్రేక్ ప్యాడ్స్. మొత్తం ఐరన్ వచ్చింది బయటికి, డిస్ప్లే అరిగిపోయింది బయటికి. అయ్యో రామా, అరిగిపోయిందాక వాడినా కంప్లీట్గా. ఇది ఇన్స్టాల్ ఉంది కదా. ఇంకెన్ని కిలోమీటర్ల వరకు మనకి అవసరం లేదు బ్రో? అంటే ఎన్ని కిలోమీటర్ తర్వాత చేంజ్ చేయించుకోవాలి? 4000 సో ఇంకా 4000 కిలోమీటర్స్. ఇంకో 4000 కిలోమీటర్స్. గైస్ బ్రేక్స్ అయితే వేసాడు. 713 రూపీస్ గ్యాస్. 400 బ్రేక్ ప్యాడ్స్, 300 ఛార్జ్. 713. ఇప్పుడు బ్రేక్స్ మంచిగా పడుతున్నాయి. ఓ ప్రజెంట్ అయితే బ్రేక్ ప్యాడ్స్ అయితే వేసిండు. ఏమైనా పడుతున్నాయి ఇప్పుడు. అసలు ఎక్కువ వాడేది ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్ యాక్చువల్గా. అసలు నేను మోస్ట్ బ్యాక్ కంటే ఎక్కువ ఫ్రంటే వాడతా. ఈ ట్రాఫిక్లో మనం ఇవి 2 వేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ అయితే మామూలుగా వాడట్లేదు బ్రేక్స్ అయితే. అరే ఇది మనకు కావాల్సింది. మొత్తం ఎగురుతుంది గండి. సో గైస్ ప్రజెంట్ అయితే ఒక పని అయిపోయింది. సో కొంచెం ధైర్యంగా అయితే రైడ్ చేయొచ్చు. సో మరీ కాస్ట్ అయితే ఓవర్గా ఉంది, ఘోరంగా కాస్ట్ చేస్తుంది వీడు. సో ఎంత కాస్ట్ అంటే అది చేసిన 10 నిమిషాలు కూడా పట్టలేదు బ్రేక్ ప్యాడ్స్ చేయడానికి. 300 ఛార్జెస్ చేసిండు. సో ఇట్లాంటి చిల్లర ఉండే ఉంటే బయట వేయించుకోవడం బెటర్, పైసలు సేవ్. ఇక్కడ మీరు బయట కొనుక్కొని మీరు చేయించుకోవడం సపరేట్గా. ఎందుకంటే ఏ మెకానిక్ షాప్లో అయినా చేస్తారు, ఎందుకంటే అన్నిటికి ఒకటే మెకానిజం కాబట్టి. అన్ని బ్రేక్స్, డిస్క్ బ్రేక్స్ అన్నీ ఒకటే ఉంటాయి కాబట్టి ఇది పెద్ద స్పెషల్ ఏం కాదు. బట్ నేను ఏంటంటే నాకు ఇక తప్పలేదు, అందుకని చేయించుకున్నా. సో వేరే వాళ్ళు ఇలా జస్ట్ ప్యాడ్స్ కొనుక్కొని బయట 100 రూపీస్కి చేంజ్ చేస్తారు. ఇప్పుడు మరీ 300 వేసిన ఘోరంగా ఛార్జెస్. 300 అంటే వెరీ 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 బ్యాడ్ ఇది. సో డిసప్పాయింటింగ్ ఉంది నాకైతే. మరీ 300 అయింది అది ఇచ్చిన 10 నిమిషాల పనికి. సో ఎనీవే ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఇంకేమైనా బైక్ గురించి డౌట్స్ ఉంటే మాత్రం కామెంట్ చేయండి. ఓ ఓరి భగవంతుడో.